నమస్తే నమస్తే మామ. డే 3కి అందరికి వెల్కమ్. డే 1 డే 2 వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్. సో ఈ రోజు మనము హాఫ్ డేనే ఉంది కాబట్టి ఈ దగ్గరలో లాటే ఓల్డ్ టవర్ అని ఒకటి ఉంది. లార్జెస్ట్ సౌత్ కొరియాస్ బిగ్గెస్ట్ రీటైల్. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయాలంటే ఈ కార్డ్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ దిస్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో మనకి అక్కడ అమౌంట్ చూపిస్తుంది స్వైప్ చేయగానే. దీన్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉండొచ్చు. 7-Eleven స్టోర్లో రీఛార్జ్. మెట్రో నుంచి దిగ్గానే, సబ్వే నుంచి దిగ్గానే ఒక 2 minutesలోనే మనకి ఎంట్రీ ఉంది. లాటే మాల్ ఎంట్రీ. టోటల్ లాటే మాల్ అనేది ఆర్కిటెక్చర్ ఇది అనమాట. టోటల్ 123 123 ఫ్లోర్స్ ఉంటుంది. 555 మీటర్ల హైయెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్. నెంబర్ 6గా ఉంది. టాప్ 5 ఏందో కామెంట్ చేయండి చూద్దాం. సో ఇప్పుడు మనం కుదిరితే లాటే టవర్లో అక్కడికి వెళ్ళి మనం చూడగలగాలి వ్యూ. ఒకటి వచ్చి అవెన్యూ టవర్ అని, లోటే వరల్డ్ మాల్, లోటే వరల్డ్ టవర్. మీరు ఒకసారి చూసారంటే ఎగ్జాక్ట్గా నా పైన లోటే మాల్. ఇక్కడ ఒక క్రౌన్ అని చెప్పేసి సెంటర్ ఆఫ్ ది మాల్ వేస్తున్నారు. ఎంత పెద్దది కదా. మనం ఇప్పుడు కుదిరితే అంత పైకి వెళ్ళాలి. కింద ఫ్లోర్ మొత్తం కాస్మెటిక్సే కంప్లీట్. ఎక్కడైనా ఫ్లోర్లో కాస్మెటిక్ షాప్స్ ఉంటాయి కానీ ఒక ఫ్లోర్ మొత్తం స్పెసిఫికల్లీ లేడీస్ కోసం కాస్మెటిక్స్ పెట్టేశారు. డిస్ప్లే శాంపుల్ మోడల్స్ని డిస్ప్లేలో పెట్టారు. లోపల చూసారా డైమండ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇది 84,230. సో 26,750, 29,720 అన్నీ లక్షల్లోనే ఉంటాయి మన ఇండియన్ డబ్బులో కన్వర్ట్ చేసుకుంటే. ప్రీమియం వాచెస్ ఇక్కడ మీరు చూసారంటే 1 by 1 వెళ్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎవ్రీ కస్టమరు ప్రీమియం కస్టమర్ అనమాట వీళ్ళకి. సో ఒక్కో కస్టమర్కి మాత్రమే వాళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. పైకి వెళ్దాం. ఇంకా ఎక్కడ టికెట్స్ ఇస్తారో తెలియట్లేదు మనకి. సో ఎంత కుదిరితే అంత పైకి వెళ్ళి అసలు టికెట్స్ ఇస్తున్నారా లేదా, ఎందుకంటే అన్ని రోజులు అన్ని టైమ్స్లో ఇవ్వాలని రూల్ లేదు కదా. సో చెక్ చేద్దాం. ఏ ఫ్లోర్కి వెళ్ళాలో మనకి తెలియకపోతే ఎలా 120+ ఫ్లోర్స్లో ఏ ఫ్లోర్ని వెతుక్కొని పోతావు. మనం ఇప్పుడు పీవీఆర్ ఓరియన్ మాల్లో వెతుక్కున్నట్టుగా ఓల్డ్ మాల్ చూద్దాం. ఓల్డ్ టవర్. Yeah. This tower is called Old Tower. Old Tower? No, we have towers, right? Avenue Tower and Old Tower. This is the Old Tower. I also need to go to 10F, but that's fine. Okay. Okay, ticket for one, take your car. Yep. Get this over there, go straight. Thank you. Thank you. Namaste. Have a good one. టికెట్స్ అయితే తీసుకునేసాను. మనకి మన ఇండియన్ కరెన్సీలో ఒక 2,000 రూపాయలు ఛార్జ్ చేశారు. ఎంతసేపు అయినా ఉండొచ్చు పైన. మొత్తం క్లియర్గా చూసుకొని రావచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ. ఇంకో బెనిఫిట్ ఏంటంటే కెమెరాస్ అలో చేశారు. దే ఆర్ అలోయింగ్ కెమెరాస్ విచ్ ఈస్ గుడ్. One. We are taking a picture for your memory. ఓకే. అక్కడ వస్తూ ఉంటే వాళ్ళే ఫోటో తీసేసి మనకు వస్తుందని చెప్పేసి పంపించేశారు. మనం కిందికి వెళ్తున్నాం ఏంది మళ్ళా. ఐ థింక్ ఓకే కిందికే సడన్గా డౌట్ వచ్చింది. పైకి కదా వెళ్ళాలా, కిందికి వెళ్తున్నాం ఏంది అని. సో ఎంట్రీ ఏరియా ఫాయర్ ఏరియా అంటాం కదా, ఇలా డిజైన్గా పెట్టారు. టికెట్స్ అయితే ఫుల్ క్యూ ఉంటుంది. బేసిక్గా ఈరోజు మండే కాబట్టి నాకు తెలిసి ఎక్కువ క్యూ లేదు. దే ఆర్ లక్కీ. స్టార్టింగ్ ఒక టీజర్ ప్రిలిమినరీ లాగా వేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఓవరాల్ డెక్ అబ్జర్వేటరీకి వదిలేశారనమాట. సో ఇది కంప్లీట్ డెక్. మనం ఇక్కడ నుంచి చూస్తుంది మొత్తం సోల్ సిటీ అనమాట. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇది అబ్జర్వేటరీ డెక్ అన్న. మనం ఇంకా ఉంది చూసేది, బట్ ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదే లోటో లోగో. అక్కడ చూసారా ఆ లోటో ఓల్డ్. మనం అది దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది. జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అక్కడ ఉండేది. ఇంకా ఉంది మా సరిగ్గా కనపడట్లేదు. ఇది అబ్జర్వేటర్ అని చెప్తున్నారు కానీ మిర్రర్ ఈజ్ నాట్ క్లీన్, అందువల్ల కనపడట్లేదు సరిగ్గా. గాడ్జిల్లా మేబీ అప్కమింగ్ సిరీస్ అనుకుంటా. సో ఇది స్కై డెక్ కాదు, అబ్జర్వేటరీ మాత్రమే. మనం ఇంకా పైకి వెళ్తున్నాము.
ఎక్కడ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు బికాజ్ ఆఫ్ ఒకటి జనాలు ఉన్నారు, రెండు మనకి విషయమే కొత్త కదా, సో దాని గురించి తెలుసుకొని మీకు చెప్పాలి, ఊరికే చెప్పేస్తే బాగోదు. ఇప్పుడు మనం ఆ గ్లాస్ వాక్ దగ్గరికి వెళ్దాము, గ్లాస్ వాక్ బ్రిడ్జ్ దగ్గరికి. కొంచెమే ఉంది, నేను ఇంకా చాలా ఉంటుంది అనుకున్నాను. ఇది హ్యాన్ రివర్. సో మనం ఇప్పుడు ఆ గ్లాస్ వాక్ దగ్గరికి వెళ్ళి మనం నడచడానికి ట్రై చేద్దాము. ఇది అదిరిపోయింది, ఒకసారి చూడండి. వెరీ నైస్. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. అదిరిపోయింది కదా అసలుకి. వావ్. వా మిత్రులారా, చూసారా జనాలు? ఇదేంటంటే టవర్కి మధ్యలో కనెక్షన్ ఏరియాస్ మొత్తాన్ని వీళ్ళు ఒక సైడ్ వచ్చేసి అక్కడ ట్రైన్స్ అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోవచ్చు, ఇంకో సైడ్ అంతా ఫుడ్ కోర్ట్స్, రిలాక్సేషన్ సిట్టింగ్ ఏరియాస్ తయారు చేశారు. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్ అని ఒకటి ఉంటుందన్నమాట, అది అనదర్ టవర్. అక్కడికి వెళ్ళి డీజే స్టోర్ ఉంది. అక్కడ డీజే స్టోర్లో మనకి ఒక రీసెంట్గా డీజే ఒకటి రిలీజ్ చేసింది, అది ఇండియాలో దొరకట్లేదు, యూఎస్లో దొరకట్లేదు, కనీసం ఇక్కడైనా ఉందా లేదా అని చెప్పి చెక్ చేద్దాం. 10Fలోకి వెళ్దాం. 10F ఇస్ ద డీజే. స్పీచ్లెస్, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ లేనివి ఏం లేవా, లేకపోతే ఈ భూమి మీదే కాదు పక్క గ్రహాల్లో దొరికేటి కూడా తీసుకొచ్చేసి వీళ్ళు ఇక్కడ అమ్మేస్తున్నట్టున్నారు మాస్టరు. ఎక్కడున్నా నేను బావిలో కాదు, ఆ బావి కింద ఇంకొక స్వరంగంలో ఉన్న కప్పలా ఫీల్ అవుతున్నాను నేను ఇక్కడ వచ్చి. డీజే అవుట్లెట్ ఉంది, ఇది డీజే నియో 2. మనకి 2,95,000 అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 18,000కి మనకు ఒక ఇది లేటెస్ట్ డీజే నియో 2. మనకి బ్యాటరీ కూడా వస్తుంది ఈ సెట్ కాకుండా. దీన్ని మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు, లేదు మనకి కంట్రోలర్ ఇది కావాలంటే ఇది 3,95,000 అంటే 18 ఇంకొక 9 ఒక 26,000 అనమాట. మనకి ఇది ఎక్స్ట్రా బ్యాటరీ వస్తుంది. అలాగే ఈ మధ్య ఎక్కువ మంది వ్లాగర్స్ కొంటున్నది ఇదన్నమాట. ఇది DJI Osmo Pocket 3 5,88,000 సౌత్ కొరియన్ వోన్స్ ఉంది. మనకి 5,88,000 సౌత్ కొరియన్ వోన్స్ అంటే ఇది మనకి 36,000 దాకా ఉంటుంది ఇండియన్ కరెన్సీలో. మనకి ఎక్స్ట్రా ట్రైపాడు, ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్ కూడా వస్తుంది. క్రియేటర్ కాంబోస్ లాంటివే మన దగ్గర ఉండేది. ఇది DJI Osmo Action 5. ఇది 6 వచ్చేసి మనం తీసుకోలేదు, పెద్ద డిఫరెన్స్ లేదు, అందుకని మనం ఇదే వాడుతున్నాం, క్రియేటర్ కాంబో విత్ బ్యాటరీ ఉండవు. సో మన దగ్గర ఇక్కడ అడాప్టర్ కోసం వచ్చాను, అడాప్టర్ లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆఫ్లైన్ స్టోర్స్లో ఎక్కువ అవైలబుల్ లేదు, అది ఆన్లైన్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో అసలు డెలివరీ లేదు, ఇండియాలో డెలివరీ లేదు, ఓన్లీ అవైలబుల్ ఈజ్ హియర్. అండ్ వీళ్ళు కూడా ఆఫ్లైన్లో అమ్మట్లేదు, ఆన్లైన్లోనే అమ్ముతున్నారు, ఎందుకంటే ఎక్కువ మంది తీసుకోవట్లేదని చెప్పారంట. డన్.